అని చెప్పుకోవచ్చు. ఎస్, తిరునారి శేషు గారు, ఎట్లా చూడాలంటే ఒక సామాన్యుడి పైన ఇది మోయలేని భారం. ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచినంత మాత్రాన ప్రత్యక్షంగా పరోక్షంగా 95% బిజినెస్ల మీద వీటి ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. పెంచినటువంటి 3 గంటలు 4 గంటల సమయం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 3.5 గంటలు 4 గంటలకే ప్రతి హోటల్లో బయట బిల్లు పైన ఇంత పర్సంటేజ్ గ్యాస్ పెరిగినందుకని చెప్పి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం కూడా హోటల్లో బోర్డులు ప్రత్యక్షమైనాయి. ఎట్లా చూడాలండి ఈ మోయలేని భారాన్ని? శ్రీశైలం గారు, అందరికీ నమస్కారం. ఎస్, బహుశా భారతదేశంలో ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో లేకపోతే ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటే మంచిదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే కంట్రోల్ ఉంటారు, టెంపరీ కంట్రోల్లో ఉంటారు. అదే టెంపరీ రిలీఫ్ అన్నట్టు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే ఈ ఎల్పిజి గ్యాస్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ధరలు పెరగలేదని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మాట్లాడుకున్నదే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ధరలు పెరుగుతాయని ఊహించారు. దాంట్లో భాగంగానే మొట్టమొదట కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలు ఏకంగా పెంచడం అంటే, దీన్ని మా భాషలో ఎకనామిక్స్ భాషలో ఏం చెప్తారంటే ఇన్ఫ్లేషన్ చెప్తారన్నట్టు. క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, హైపర్ అని చెప్తారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ హైపర్ ఇన్ఫ్లేషన్. అంటే ఎంత పెద్ద ఎత్తున ధర పెంచితే వినియోగదారులు తట్టుకోలేనంత స్థాయిలో పెంచారు అన్నట్టు. అందుకని ఎక్కడ దేశంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 28, 29 నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే ప్రతి పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డు పెట్టారు. విజిలెన్స్ వాళ్ళు అందరూ ఎడిపోయారండి. ఎందుకు పెట్టారు అని అంటే, ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయినటువంటి సాయంత్రం 5 గంటల తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ రేట్లు పెంచుతారు అని భావించారు కాబట్టి ముందే బ్లాక్ చేసి పడేశారు. దాంతో ఆర్టిఫిషియల్ గా ఈ 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెట్రోలియము, డీజిల్ షార్టేజ్ అయినటువంటి సంఘటన చూసాం. ఇంకో విచిత్రమైన సంఘటన చెప్తాను శ్రీశైలం గారు. మార్చి 27 నాడు భారతదేశంలో ఎన్నడూ జరగని సంఘటన జరిగింది. ఎందుకనంటే అసలు వినియోగదారుల పైన ప్రభుత్వాలకు ఎక్కడ లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి ఏం చేశారనంటే పెట్రోల్, డీజిల్ పైన 10% ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో పెట్రోలియం ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి 10 రూపాయలు 13 నుంచి 3 రూపాయలకి అయింది. డీజిల్ పైన 10 రూపాయల నుంచి 0 అయింది. అంటే 10 రూపాయల బెనిఫిట్ వినియోగదారుడికి ఇవ్వలేదు, కానీ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల రీటైలర్స్ కి ఉపయోగం జరిగింది అనేటటువంటి విషయం. ఆ 10 రూపాయలు కూడా ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికే ధర పెరిగేది. కానీ ఎందుకు ఆ 10 రూపాయల్లో ఎక్సైజ్ డ్యూటీ ఇచ్చారనంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, పబ్లిక్ రివోల్ట్ అవుతారు కాబట్టి, పబ్లిక్ నెగిటివ్ ఓటేస్తుంది కాబట్టి కాపాడుకున్నారు. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనే ఉంది, ప్రజల ఓట్లతో పనే ఉంది కాబట్టి ఎంత పెంచినా ఏం కాదు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత, అంటే ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత 3 సార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెంచారు. 3 సార్లలో పెంచింది ఎంత తెలుసా శ్రీశైలం గారు? మార్చిలో 144 పెంచారు, ఏప్రిల్లో 195 పెంచారు, మే 1 నాడు 993, అంటే 1332 రూపాయలు పెంచారండి. ఎంత పెంచారండి? ఆల్మోస్ట్ ఆల్ పాత ధరకు ఈక్వలెంట్ చేశారు పెంచింది. మీరు కమర్షియలే చూస్తున్నారు, నాన్ కమర్షియల్ డొమెస్టిక్ మీద కూడా 60 రూపీస్ పెంచారండి. అన్ఆథరైజ్డ్ గా 60 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. వీటితో లింక్ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుంది. వీటితో లింక్ చేసి బిజినెస్ చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళ బిజినెస్ మీద దెబ్బ పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. బట్ ఇప్పుడు సంతోషపడాల్సింది లేదు. ఏంటి అని అంటే, ఇవాళ కమర్షియల్ తో స్టార్ట్ అయింది, రేపు డొమెస్టిక్, తర్వాత పెట్రోల్, తర్వాత డీజిల్, కంటిన్యూగా ధరలు పెంచుకుంటూ పోతారు అనే విషయాన్ని మనం గమనించాలి. వీటితోటే ఆగదండి, ఖచ్చితంగా సిమెంట్ ప్రోడక్ట్ పెరుగుతుంది, ఐరన్ ప్రోడక్ట్ పెరుగుతుంది, ముఖ్యంగా రైతులు వాడే ఎరువుల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఇప్పటికే షార్టేజ్ కనపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దీంతో పాటు నిత్యావసర వస్తువులు, యుద్ధంతో సంబంధము లేనటువంటి వాటి ధరలు కూడా దేశంలో పెరగబోతున్నాయి. ఇట్స్ ఎన్ పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణ ప్రభావంతో వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. జనరల్ గా మనలాంటి కంట్రీస్ లో రెగ్యులేటరీ అథారిటీస్, రెగ్యులేటరీ మెకానిజం మొత్తం ఫెయిల్ అవుతుందండి. ఇప్పుడు ధరలు ఎందుకు పెరిగాయి శ్రీశైలం గారు? ఓ ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెరిగాయి. యుద్ధం లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ధరలు పెరిగాయి. రేపు ఇదంతా సెటరేట్ అయి నార్మల్ పొజిషన్కి వస్తే మళ్ళీ ధరలు ఆ స్థాయికి తగ్గుతాయా? ఎక్కడన్నా చూసావా మనం అట్లా?
అదే రెగ్యులేటరీ మెకానిజం ఈ దేశంలో కంప్లీట్ గా ఫెయిల్ అవుతుంది. కాబట్టి యుద్ధం లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు బ్లాక్ మార్కెట్, షార్టేజ్, ధరలు పెరగటం, ఈ మూడు జరిగితే ఖచ్చితంగా ప్రతి వినియోగదారుడు, కోటాను కోట్ల మంది వినియోగదారులు తీవ్రమైనటువంటి నష్టం పోతారు. ఈ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేరు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటో తెలుసా శ్రీశైలం గారు, మనం మేజర్ గా యుద్ధం ప్రారంభమైన తర్వాత మనకి ఇంపోర్ట్ బిల్ పెరిగింది. ఇంపోర్ట్ బిల్ ఎందుకు పెరిగింది? మనం 90% క్రూడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అది గల్ఫ్ కంట్రీస్ నుండి చేసుకుంటున్నాము. తర్వాత యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ థర్డ్ లార్జెస్ట్ గ్రూప్ మన ఇండియాతో వ్యాపారం చేసేది. కాబట్టి ఇటు ఒక పక్క వ్యాపారం పైన, మరొక పక్క ఇంపోర్ట్స్ పైన ఇబ్బంది పడటంతో మన ఇంపోర్ట్ బిల్ పెరిగితే 2 నష్టాలు జరిగాయి. ఒకటి రూపాయి విలువ పడిపోయింది, రెండోది ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 6th లార్జెస్ట్ ఎకానమీకి ఫాల్ డౌన్ అయిపోయింది. అంటే పరిస్థితి ఎలా కంటిన్యూ చైన్, ఇది ఒకదానికొకటి ఇంపాక్ట్ అయ్యేటటువంటి ఒక కంటిన్యూట్ ఉంటాయి అన్నట్టు, ఒకదానికొకటి ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి బట్ ఈ అన్నిటిని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక బలమైన మెకానిజం ప్రభుత్వం దగ్గర ఉంది. చిన్న బ్రేక్, శేషు గారు విల్ గో ఫర్ స్మాల్ బ్రేక్. ప్రైమ్ 9